మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. కానీ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? నిఫ్టీ 50, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్, మీరు ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ అబోవ్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ 2 to 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇలాగా మీరు ఇన్వెస్ట్ చేసే టైంను బట్టి మన మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేయడానికి నేను జిరోదా కాయిన్ పోర్టల్ని యూజ్ చేస్తున్నాను. ఇలా కాయిన్ పోర్టల్కి వెళ్ళాక ఎక్స్ప్లోర్ అని క్లిక్ చేస్తే ఇలా చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. లైక్ ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో ఈక్విటీని సెలెక్ట్ చేస్తున్నా. ఈక్విటీలో చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. లైక్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్లో అయితే మినిమం రిస్క్ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్లో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా మోర్ దెన్ 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా ఎందులో ఇన్వెస్ట్ చేయాలని కన్ఫ్యూజన్ ఉంటే మినిమం రిస్క్ ఉన్న లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో నేను ఇక్కడ లార్జ్ క్యాప్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏఎంసీ అని ఉంది. ఏఎంసీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మీకు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రిఫరెన్స్ ఉంటే ఆ కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది బ్లాంక్గా వదిలేయచ్చు. కేటగిరీ ఈక్విటీ, ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసాం మనం. డివిడెండ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో వచ్చిన ప్రాఫిట్స్ని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ మంత్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ ఇలా స్పెసిఫిక్ పీరియడ్లో మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తుంది. మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే గ్రోత్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రోత్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పర్చేజ్ వాల్యూ అంటే మనం మినిమం ఎస్ఐపి ద్వారా ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ వైజ్ ఇక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఫిల్టర్ అవుతాయి. కొన్ని మన మనీని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయ్యే ఎక్స్పెన్సెస్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. యాక్చువల్గా పర్సంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పర్సంటేజ్ ఆఫ్ మనీని మన అకౌంట్ నుంచి ఎవ్రీ ఇయర్ డెబిట్ చేస్తారు. 0.1% to 3% ఉంటుంది. ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బై ఆర్ సిప్ అని ఉంటుంది. బై అంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ పర్టికులర్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.